అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఇక్కడ ఏంటంటే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఏటా మనకి 15,000 రూపాయలనేవి అయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి కానీ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఒక 15,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారు దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది. ఏటా మనకి ఈ యొక్క రైతు భరోసా సంబంధించి 15,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,500 ఒకసారి 7,500 ఒకసారి అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. ఎందుకంటే మనకి వచ్చే నెల 7వ తేదీ నాటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానుంది. సో, ఇక్కడ ఏంటంటే ఎన్నికలు ఏది హామీ ఇచ్చాయో ప్రతిదీ కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. సో, ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క రైతు భరోసా కానీ లేదా ఆసరా పెన్షన్ కానీ సో, ఆ యొక్క డబ్బులు ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో, దీనిపై కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుంది. అయితే దీనికి సంబంధించి గాను ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. అయితే మనకి ఎకరానికి 7,000 రూపాయలు చొప్పున అయితే ఉన్నదన్నమాట. అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నిధులు కేటాయించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికార ప్రకటన అయితే రానుందనమాట. అంటే రేపు ఎల్లుల్లోగా దీనిపై అధికారిక ప్రకటన రాగానే మీకైతే ముందుగా అప్డేట్ చేస్తాను. సో, మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మేము ముందుగా తెలియజేస్తాను. ధన్యవాదములు. జై హింద్.